జై గురుదేవ్ దత్త. జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిషం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, దోసరాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిషం సందేహాల గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగం విశేషాలు. తేదీ 1 జనవరి 2025 బుధవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత్ ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం. తిథి విద్య రాత్రి 2:24 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 11:45 వరకు. వర్జం ఉదయం 7:57 నుండి 9:32 వరకు. తిరిగి రాత్రి 3:40 నుండి తెల్లవారుజామున 5:13 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:57 నుండి 12:41 వరకు. అమృత గడియలు సాయంత్రం 5:26 నుండి 7:01 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:19 నుండి 1:42 వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి దోసరాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారు వృత్తి వ్యాపారం నందు కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం వలన అనుకున్నటువంటి ఫలితాలు పొందలేరు. తోటి వ్యాపారస్తుల వలన పేరు ప్రఖ్యాతులు భంగంగలుడికి అవకాశం కలదు. అన్నదమ్ములతో కలిసి చేయు జాయింట్ వ్యాపారం నందు ఆకస్మిక ధననష్టం సూచిస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. భూ వివాదాలు మరింత జటిలమవుతాయి. నూతన పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. వస్త్ర వ్యాపారస్తులకు శ్రమతో కూడినటువంటి ఫలితాలు లభిస్తాయి. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రభుత్వ కాంట్రాక్టులు అధికారులతో జాగ్రత్తగా మసులుకోవాలి. కళాకారులకు నూతన అవకాశాలు వస్తాయి. పారిశ్రామిక రంగాల వారు ప్రభుత్వ అధికారులతో ఆచితూచి అడుగు వేయాలి. చిత్ర పరిశ్రమ వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగరీత్యా ప్రయాణాలు కొంత అలసత్వాన్ని కలిగిస్తాయి. మీకు కలిగేటువంటి సమస్యలను స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో పూర్తి చేస్తారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మీకు సలహాలు సూచనలు అవసరమవుతాయి. సంతానములకు సంబంధించి కొన్ని విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సోదరుల నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది. ఈ వారం మేషరాశి వారు లక్ష్మీ హృదయ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారు వృత్తి వ్యాపారం ముందు కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల యొక్క సలహాలు పాటించడం మంచిది. ఇనుము, సిమెంట్ రంగాల్లో వ్యాపారాల్లో ఈ వారం అనుకున్నటువంటి లాభాలు కలుగుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు ఈ వారం లాభసాటిగా ఉంటాయి. నూతన విషయాలు తెలుసుకుంటారు. రాజకీయ రంగం వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ ఉన్నతి కోసం చేసేటువంటి ప్రయత్నాల్లో సఫలీకృతులవుతారు. చిత్రరంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలు సూచిస్తున్నాయి. కళాకారులకు ప్రభుత్వ కాంట్రాక్టులకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. వస్త్ర వ్యాపారస్తులకు మీకు అంచనాలు తగినటువంటి వ్యాపార అభివృద్ధి ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. విదేశీ వ్యాపారాలు లాభాలు దిశగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అన్నింటి విజయం సూచిస్తుంది. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఉద్యోగ ఉన్నతి సూచిస్తుంది. సాంకేతిక రంగం వారికి నూతన ప్రాజెక్టులు అనుకూలిస్తాయి. స్త్రీలు అన్నింటి విజయాన్ని పొందుతారు. కుటుంబంలో అన్నదమ్ములతో ఉన్నటువంటి వివాదాలు పరిష్కార మార్గ దిశగా వెళ్తాయి. సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. స్థల వివాదాలు పరిష్కార మార్గ దిశగా వెళ్తాయి. క్రీడాకారులకు విజయం వరిస్తుంది. ఈ వారం వృషభ రాశి వారు హనుమాన్ చాలీసాను పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి నూతన అవకాశాలు వచ్చినప్పటికీ తోటి వారితో గట్టి పోటీ ఎదురవటం వలన అనుకున్నటువంటి లాభాలు కలగవు. రాజకీయ నాయకులు మాటగారితనంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ప్రభుత్వ అధికారులతో సత్సంబంధాలను కలిగి ఉంటారు. పేరు ప్రఖ్యాతుల కోసం ధనాన్ని ఖర్చు చేయవలసి వస్తుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు ఫైనాన్స్ రంగం వారికి లాభాలతో కూడినటువంటి అభివృద్ధి ఉంటుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వస్త్రరంగం వారికి అన్నింట విజయం సూచిస్తుంది. చిత్ర పరిశ్రమ వారికి గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఆనందంగా ఉంటారు. కళాకారులకు అన్నింట విజయం కలుగుతుంది. పారిశ్రామిక రంగాల వారికి ప్రభుత్వ అనుమతులు లభిస్తాయి. ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారు అధికారుల సహాయ సహకారాలతో అనుకున్న ప్రదేశాలకు బదిలీ అవకాశం కలదు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. స్త్రీలకు విజయం వరిస్తుంది. కుటుంబంలో తల్లిదండ్రులతోనూ అన్నదమ్ములతోనూ సంతోషంగా ఉంటారు. పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
విద్యార్థులు టెక్నికల్ రంగంలో రాణిస్తారు. ఈ వారం మీరు లక్ష్మీ నృసింహ కరళంబ స్తోత్రం పఠించడం వలన మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు స్వల్ప ధననష్టం సూచిస్తుంది. ఖాతాదారులతోనూ తోటి వారితోనూ వాదన ప్రతివాదనకు దూరంగా ఉండటం మంచిది. రిషట్ రంగం వారు క్రింది పని వారి నుండి ఇబ్బందులు ఎదుర్కొంటారు. నూతన వ్యక్తుల యొక్క సలహాలు పాటించడం వలన నష్టం జరుగుటకు అవకాశం కలదు. రాజకీయ నాయకులకు ప్రయాణాలు లాభిస్తాయి. ఈరోజు మీకు కలిగినటువంటి ఆచరణలు పెట్టడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. చిత్ర పరిశ్రమ వారికి ధనాభివృద్ధి ఉంటుంది. నూతన పరిచయాల వలన ఉన్నత స్థితి లభిస్తుంది. కళాకారులకు మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు అప్రయత్నంగా కొన్ని అవకాశాలు వస్తాయి. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపారాలు సజావు సాగుతాయి. ఖాతాదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. వస్త్ర వ్యాపారస్తులకు నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. విదేశీ వ్యాపారం ముందు గట్టి పోటీ ఎదురవుతుంది. ఉద్యోగస్తులు సకాలంలో అన్ని పనులు పూర్తి చేస్తారు. అడ్మినిస్ట్రేషన్, సివిల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారికి ఉద్యోగ ఉన్నతి సూచిస్తుంది. కుటుంబంలో జీవిత భాగస్వామికి అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. ఈ వారం మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. అవి మీ యొక్క అభివృద్ధికి దోహదపడతాయి. సొంత నిర్ణయాల వలన మంచి ఫలితాలు పొందుతారు. ప్రముఖుల దగ్గర సత్సంబంధాల వలన వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. పారిశ్రామిక రంగాల వారికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అనుమతులు రాతపూర్వకంగా చేతికందుతాయి. రాజకీయ నాయకులు ఈ వారం నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగం వారు నూతన వెంచర్లకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఫైనాన్స్ రంగం వారికి తోటి వారితో గట్టి పోటీ ఎదురవుతుంది. చిత్ర పరిశ్రమ వారికి వృత్తిలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. విదేశీ వ్యాపారస్తులు ఇతరులను నమ్మి పెట్టుబడులు పెట్టరాదు. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రమోషన్ల విషయంలో తోటి వారితో గట్టి పోటీ ఎదురవుతుంది. స్త్రీలు సకాలంలో అన్ని పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబంలో బంధుమిత్రుల రాకతో అధిక ఖర్చులు ఉండగలవు. భార్యాభర్తల మధ్య ఆర్థిక విషయాల్లో అవగాహన లోపించడానికి అవకాశం కలదు. విద్యార్థుల యొక్క ఉన్నత విద్యా ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈ వారం మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈ వారం కన్యారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు విలువైన కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. రాజకీయ నాయకులు తోటి వారితో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. శత్రుజయాన్ని పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి ఖాతాదారులతో ఉన్నటువంటి కోటి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఫైనాన్స్ రంగం వారికి మొండి బాకీలు వసూలవుతాయి. చిత్ర పరిశ్రమ వారికి కళాకారులకు ప్రయాణాలు లాభిస్తాయి. ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి అధికారులకు సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. పారిశ్రామిక రంగాల వారికి తమ ఉత్పత్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశీ వ్యాపారం ముందు నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తులు ఆఫీసులో కలిగేటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. స్త్రీలు మనీ సేవింగ్స్పై దృష్టిని సారిస్తారు. రక్షణ శాఖలో పనిచేస్తున్న వారికి ఉద్యోగ ఉన్నతి సూచిస్తుంది. కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి వివాదాలు పరిష్కార మార్గ దిశగా వెళ్తాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కంటి సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులు అకౌంట్స్ రంగంలో రాణిస్తారు. ఈ వారం మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈ వారం తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అన్ని ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. ఆర్థికంగా ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఫైనాన్స్ రంగం వారికి స్థిరాస్తులపై చేసేటువంటి రుణ ప్రయత్నాలు చేతికి అందుతాయి. మిత్రుల యొక్క సహాయ సహకారాలతో వ్యాపారాన్ని విస్తరింపజేసే ఆలోచన చేస్తారు. చిత్ర పరిశ్రమ వారు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి క్రయవిక్రయములు లాభసాటిగా ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ విషయంలో ఈ వారం జాగ్రత్తగా మసులుకోవాలి. డాక్యుమెంట్స్ సరిగా చూసుకోవాలి. రాజకీయ నాయకులకు ప్రయాణాలు కొంత అలసత్వాన్ని కలిగించవచ్చు. వస్త్ర వ్యాపారస్తులు కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభాలు తగ్గుతాయి. విదేశీ వ్యాపారం ముందు అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులు మీకు తెలివితేటలతో మీకు ఎదురైనటువంటి జటిలమైన సమస్యలను పరిష్కరిస్తారు. నూతన విషయాలు తెలుసుకుంటారు. స్త్రీలకు ప్రమోషన్ లభించే అవకాశం కలదు. ఈ వారం కుటుంబంలో పని ఒత్తిడి కారణంగా జీవిత భాగస్వామి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. తగిన జాగ్రత్తలు అవసరం అవుతాయి. విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు వస్తాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నవారు వైద్యుల యొక్క సలహాలు పాటించడం మంచిది. ఈ వారం మీరు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉన్నప్పటికీ మీకు కలిగినటువంటి ఆలోచనలో నిలకడ లేకపోవడం వలన వచ్చినటువంటి అవకాశాలు చేజారిపోతాయి. వస్త్ర వ్యాపారస్తులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి అన్నింటి విజయం సూచిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు లైసెన్సులు దరఖాస్తు చేసుకోవడానికి మంచి సమయంగా చెప్పుకోవాలి. రాజకీయ నాయకులకు పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. చిత్ర పరిశ్రమ వారికి
కళ రంగం వారికి ఆర్థికంగా మంచి స్థితి లభిస్తుంది. వైద్య ఉపాధ్యాయ వృత్తులు ఉన్న వారికి ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తుల యొక్క ప్రణాళికలు అన్నీ సవ్యంగా సాగుతాయి. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి ఉన్నత ఉద్యోగం లభించే అవకాశం లేదు. స్త్రీలకు అన్నింట విజయం సూచిస్తుంది. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. తండ్రితో ఉన్నటువంటి పిత్రాజిత కోటహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కీలక సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈ వారం మీరు సంకటనాశన గణేశ స్తోత్రాన్ని పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈ వారం ధనురాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. నూతన ఒప్పందాలు పెట్టుబడులు కలిసి వస్తాయి. సొంత నిర్ణయాల వలన మంచి ఫలితాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రయాణాలు లాభిస్తాయి. నూతన విషయాలు తెలుసుకుంటారు. రాజకీయ రంగం వారు పంతాలకు పోవడం వలన అనుకోని ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. వస్త్ర వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలు చేయడం కష్టతరమవుతుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు అధికారుల మెప్పు కోసం ధనాన్ని ఖర్చు చేయవలసి వస్తుంది. కన్స్ట్రక్షన్ రంగం వారికి అన్ని విధాలుగా ఉత్తమ ఫలితాలు సూచిస్తున్నాయి. విదేశీ వ్యాపారం ముందు ధనయోగాలు సూచిస్తున్నాయి. ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగ ఉన్నతి కలుగుటకు అవకాశం లేదు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. స్త్రీలు నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. బంధుమిత్రులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. తల్లిదండ్రుల యొక్క సలహాలు, సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈ వారం మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు కొన్ని వ్యాపార ప్రణాళికలు తారుమారైనప్పటికీ ఆర్థికంగా అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకుంటారు. ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ రంగం ముందు అనుకూలత ఏర్పడుతుంది. వస్త్ర వ్యాపారస్తులు వ్యాపార విస్తరణ దిశగా పెట్టుబడులు కొనసాగిస్తారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి క్రయ విక్రయములు కొంత చికాకును కలిగించవచ్చు. రాజకీయ రంగం వారి యొక్క ఆలోచనలో మంచి అభివృద్ధి ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారికి, పారిశ్రామిక రంగాల వారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉండడానికి అవకాశం కలదు. చిత్ర పరిశ్రమ వారికి ఇతరుల యొక్క సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి ధనయోగాలు కలుగుతాయి. సాంకేతిక రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి విదేశీ ప్రాజెక్టులు కలిసి వస్తాయి. కుటుంబంలో జీత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు సఫలమవుతాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు. ఈ వారం మకర రాశి వారు లలిత అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు కోటి వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. వివాదాలు పరిష్కారం అవుతాయి. ధనయోగాలు కలుగుతాయి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఈ వారం మీకు కలిగినటువంటి ఆలోచనలు ఆచరణ పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి స్థల క్రయ విక్రయములు లాభసాటిగా ఉంటాయి. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపారరీత్యా ప్రయాణాలు లాభిస్తాయి. విదేశీ వ్యాపారం ముందు ఆశించిన ఫలితాలు కలుగుతాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. పారిశ్రామిక రంగాల వారు పరిజ్ఞానం పెంపొందించుకునేందుకు దూర ప్రయాణాలు చేస్తారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి నూతన ప్రణాళికలు కలిసి వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉన్నత స్థితి లభిస్తుంది. స్త్రీలు నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. వైద్య వృత్తులు ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో జీవిత భాగస్వామికి సుఫలితాలు చోటు చేసుకుంటాయి. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. ఈ వారం మీరు నవగ్రహ పీఠాహార స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈ వారం మీన రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఖర్చులు అధికంగా ఉండగలవు. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారికి ప్రణాళికలు తారుమారే అవకాశం కలదు. వస్త్ర వ్యాపారస్తులు మతిమరుపు వలన కీలకమైన నిర్ణయాలు తీసుకోలేరు. రియల్ ఎస్టేట్ రంగం వారు పంతాలకు పోయి పెట్టుబడులు పెట్టడం వలన ధననష్టం చవిచూడాల్సి వస్తుంది. రాజకీయ నాయకులు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయటం వలన అనుకున్న ఫలితాలు పొందుతారు. కళాకారులకు, చిత్ర పరిశ్రమ వారికి ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి నూతన పరిచయాలు కొంతవరకు సహకరిస్తాయి. విదేశీ వ్యాపారం ముందు పెట్టుబడులు లాభిస్తాయి. ఉద్యోగస్తులు సహోద్యోగుల సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తి చేస్తారు. స్త్రీలు రీసెర్చ్ రంగంలో ఉన్న వారికి ఉత్తమ స్థితి లభిస్తుంది. కుటుంబంలో పిత్రాజిత కోటి వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. దంపతుల మధ్య అన్యోన్యత బాగుంటుంది. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో పెరాలసిస్తో బాధపడుతున్న వారు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈ వారం మీరు చంద్రగ్రహ స్తోత్రం పఠించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులు అధిగమించవచ్చు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాల లైన్ సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జయవృత్త, నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా పేరు సత్యనారాయణ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కామారెడ్డి డిస్ట్రిక్ట్ దోమకొండ. ఓకే, చెప్పండి. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ 5/7/84. 5/7/84 జూలై 5th 84. టైం అండి? టైం గురువారం 6:30 సార్, ఉదయం 6:30. ఎక్కడ పుట్టారు సత్యనారాయణ గారు మీరు?
దోమకొండనండి. ఉత్తరా నక్షత్రం 4వ పాదంలో పుట్టారండి మీరు. కన్యా రాశి, మిథున లగ్నం. సరే సార్. మీ జాతకరీత్యా ఏంటంటే బుధ, శుక్ర, గురు గ్రహాలు చాలా బలంగా ఉన్నారు. వాళ్ళు ఉండటం వల్ల ఏంటంటే మంచి వృత్తి, ధనయోగాలు అన్నీ చూపిస్తాయి. కానీ చాలా వరకు మొండితనం అనుకోండి, తర్వాత అదృష్టం కలిసి రాకపోవడం అనుకోండి, ఇవన్నీ కూడా శని, కుజ, రాహుగ్రహాల వల్ల మీకు కలిసి రాలేదు. దానివల్ల ఏమవుతుంది, అన్నీ పోవటమే తప్పితే లిటిగేషన్స్ తప్పితే ఏమి ఉండదు. అలాగే కుటుంబము, సంతానం గురించి ఎక్కువగా చికాకులు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల శని, కుజ, రాహులకి మీరు శ్లోకాలు పఠించండి, సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించండి. మీ డౌట్ ఏం చెప్పండి సత్యనారాయణ గారు. అంటే నేను ఎక్కడ పనిచేసినా నా డిగ్రీ కంప్లీట్ సార్. స్వామి చెప్పండి. ఎక్కడ పనిచేసినా శాలరీ సరిగా రాదు. ప్లస్ ఏంటంటే నాకు సొంతగా పెట్టుకుంటే కూడా జరగట్లేదు. మిర్చి పాయింట్ పెట్టిన అట్లాంటివి నడుస్తలేదు. నేను చెప్పినవి రోజు చేయండి, మీకు కొంతవరకు కలిసి వస్తుంది. ఎందుకంటే మీ జాతకంలో చాలా బలాలు ఉన్నాయి, జాతకం బాగుంది, ఓకే. కానీ ఎందుకు కలిసి రావట్లేదంటే కారణాలు ఇవి. ఇవి చేయండి, బాగా కలిసి వస్తుంది. మంచిదండి, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త, నమస్కారం అండి. నమస్కారం గురుగారు. అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అన్ని గురించి తెలుసుకోవాలండి. మీ అన్నయ్య పేరండి? కిరణ్ కుమార్. కిరణ్ కుమార్. పుట్టిన తేదీలు ఇవ్వండి. 25 3వ నెల 1997. టైం అమ్మా? టైం మంగళవారం 10 నుంచి 10:30 లోపండి ఉదయం. ఓకే. ఎక్కడ పుట్టారమ్మా? సరసనాపల్లి. చూడమ్మా, మీ అన్నయ్య గారు హస్త నక్షత్రం 4వ పాదంలో పుట్టారమ్మా. వృషభ లగ్నం అంటారు, రాశి కన్యా రాశి అవుతుంది. అన్నయ్య గారి జాతకరీత్యా ఏంటంటే జాతకం అంతా బలాలు బాగా ఉన్నాయి. ఏ విధంగా ఉన్నత స్థితి యోగాలు, ధనయోగాలు, ఏదైనా సొంతంగా కష్టపడి చేసుకోవడం, లేదంటే ప్రభుత్వ ఉద్యోగం ట్రై చేసుకుంటే రావడం, ఇలాంటివి ఉన్నాయి. అయితే ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుందంటే 2023 నుంచి కలిసి రావట్లేదు దీనికి. నాన్నగారు ఎక్కడ ఉంటారు, ఎలా ఉంటారు? ఎవరు గురుగారు? మా నాన్నగారు. మా నాన్నగారు ఇక్కడే ఉంటారండి, గవర్నమెంట్ జాబ్ చేస్తారు. ఓకే. ఈ 23 నుంచి ఎలా ఉంది నాన్నగారికి? 21 ఇయర్కి ఎలా ఉంది నాన్నగారు జాబ్లో కానీ హెల్త్ కానీ? అంటే కొంచెం అటు ఇటు అవుతుందండి. కొద్దిగా జాగ్రత్తగా ఉండమని చెప్పండి ఇక్కడ. అలాగే ఈ అబ్బాయి యొక్క జాతకంలో గురు, కుజ, ఏమా శుక్రుడు, గురు, కుజ, శుక్రుడికి రోజు శ్లోకాలు చేయమని చెప్పండి. లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధించాలి, మంచి ఫలితాలు వస్తాయి అన్నమాట. ఇప్పుడు డౌట్ ఏం చెప్పండి. అంటే గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు గురుగారు. ఏం రాస్తున్నాడు, ఏం చదువుకున్నాడు ఈయన? ఎంఎస్సి గురుగారు. ఎంఎస్సి ఏంటి, కెమిస్ట్రీయా లేతే? అవును గురు. ఓకే. గవర్నమెంట్ జాబ్స్ రాస్తున్నారు? ఎస్ఎస్సి, రైల్వే అన్ని రాస్తున్నారు గురుగారు, బ్యాంక్స్. ఓకే ఓకే. కోచింగ్ ఏం తీసుకుంటున్నా? 1-2 మార్కులు ఇలా పోతున్నాయి గురుగారు లాస్ట్ వరకు వచ్చి. ఒకటి అబ్బాయి గవర్నమెంట్ జాబ్ వస్తుంది 25 జూన్ తర్వాత, 2025 జూన్ తర్వాత గవర్నమెంట్ జాబ్ వస్తుంది. అసలు 0.1 మార్క్తోనే పోతాయి గవర్నమెంట్ జాబ్స్. అంటే అంతే కదా, ఒక పోస్ట్కి 1000 మంది రాస్తారు కదా. అయితే నేను చెప్పిన శ్లోకాలు గట్టిగా చేయమనండి, గవర్నమెంట్ జాబ్ వస్తుంది 25 జూన్ తర్వాత. 25 జూన్ నుండి 27 మధ్యలో గవర్నమెంట్ జాబ్ వస్తుంది. 2025 జూన్ నుండి 27 డిసెంబర్ మధ్యలో జాబ్ వస్తుంది. అన్ని రాయమని చెప్పండి, అన్ని జాబ్స్ రాయమని చెప్పండి. ఓకేనమ్మా? కుజ, గురు, శుక్రుడు నవగ్రహ శ్లోకాలు రోజు పొద్దున 6 చేయాలి. లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఆరాధించాలి, లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించాలి. ఓకే, మంచిదండి, శుభం. వ్యూస్తూ సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త, నమస్కారం అండి. హలో, నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు శృతి, నేను పుత్తూరు నుంచి మాట్లాడుతున్నాను. పుత్తూరు, చిత్తూరు జిల్లా. అవునండి. అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి శృతి? నా గురించి. అమ్మా, పుట్టిన తేదీలు చెప్పండి. పుట్టిన తేదీ 6/8/1995. 95. టైం అమ్మా? టైం 6:45 సాయంత్రం. 6:45 సాయంత్రం. ఎక్కడ, పుత్తూరులోనే పుట్టారా? అవునండి, అవును స్వామి. జ్యేష్ఠ నక్షత్రం 2వ పాదం అమ్మ. మకర లగ్నం అంటారు, రాశి రుచికి రాశి అవుతుంది. మీ జాతకరీత్యా ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ శుక్ర మహాదశ. శుక్ర మహాదశ చాలా మంచిది నీకు యాక్చువల్గా. అంటే మీరేం చేసినా కలిసి వస్తుంది, మంచి ఉద్యోగము, హ్యాపీ లైఫ్ అన్నీ ఉండడానికి కారణం అవుతుంది. అయితే మీ జాతకరీత్యా రవి యొక్క స్థితిగతులు, గురుడు వలన ఏమవుతుంది, కుటుంబ సౌఖ్యము, వివాహం ఆలస్యం అవడం, వివాహం అయిన తర్వాత అనుకున్న ఫలితాలు రాకపోవటము, హార్మోన్స్ ఇష్యూస్, సంతానం లేట్ అవ్వడం, ఇలాంటి వాటికి ఈ గ్రహాల కారణం అవుతాయి. ఏం చేయాలని తెలుసుకుందాం. మీ డౌట్ ఏం చెప్పండి, ఏం చేస్తుంటారు మీరు? నేను డిగ్రీ చేశాను, అంటే మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత డిగ్రీ చేశాను, అంటే జాబ్ లో ప్రాబ్లమ్స్ వస్తుంది, ట్రై చేస్తే రావట్లేదు. జాబ్ చేస్తే బాగుంటుందా, లేదంటే ఇంకేమైనా ట్రై చేస్తే? ఇంకేం ట్రై చేస్తే జాబ్ కాకుండా. ఏ డిగ్రీ చదివారు మీరు?
బిఎస్సి కెమిస్ట్రీ చదివాను. బీఎస్సీ కెమిస్ట్రీ చదివారు. ఓకే ఓకే. బేసిక్ ఏ జాబ్స్ గవర్నమెంట్ జాబ్ కూడా ట్రై చేస్తాను కానీ వస్తాయమ్మా, నేను చెప్పాను కదా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. 2025 నవంబర్ నుంచి 29 జనవరి మధ్యలో ఉంది. వాటిని ఉపయోగించుకోవడానికి నేను చెప్పే శ్లోకాలు గట్టిగా చేయండి. రవి, గురు, చంద్రులు అమ్మా సరే ఆ శ్లోకాలు చేయండి, జపాలు చేయించుకోండి, మంచిగా కలిసి వస్తుంది. సరే. ఇంకేం డౌట్ ఉందమ్మా? కొంచెం సమస్యలుగా ఉంది స్వామి, ఒకటి పోతే ఒకటి వస్తా ఉంది. ఉంటాయి కదా, మా జీవితం అంటే సమస్యలు ఉంటాయమ్మా, అవన్నీ కొంతవరకు తగ్గుతాయి. నేను చెప్పినవి చేయండి. ఓకే, మీరు చదువుకోండి, ఇంకా ఏదన్నా మంచిగా చదువుకుని రాయండి. ఒకవేళ మీ వారు చదివిస్తా అంటే వాళ్ళు చదువుకుని మంచి జాబ్స్ రాయండి, మంచి పోస్టులు వస్తాయి. ఎందుకంటే నీకు ఇప్పుడు నడుస్తున్న శుక్ర మహాదశ చాలా మంచిది. ఓకే, నీ జాతకరీత్యా శుక్ర మహాదశ చాలా మంచిది, మంచి యోగాన్ని ఇస్తుంది. ఆ యోగాన్ని పొందాలంటే రవి, గురు, చంద్రుల శ్లోకాలు రోజు పఠిస్తూ దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి, బాగుంటుంది. సరేనా? మంచిదమ్మా, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కలర్ లైన్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరత్త నమస్కారం అండి. నమస్కారం గురువు గారు. అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాం గురువు. ఖమ్మం నుంచి ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా మీరు? మా చెల్లి గురించి తెలుసుకోవాలి. చెల్లి పేరు, పుట్టిన తేదీలు చెప్పండి. మా చెల్లి పేరు ఐశ్వర్య, ఆ, పుట్టిన తేదీ వచ్చేసి 16 ఫిబ్రవరి 2004. 16 ఫిబ్రవరి 2004. అవును. అమ్మా, టైం అమ్మా? మార్నింగ్ 3:30 అని. అమ్మాయి వచ్చేసి మూలా నక్షత్రం 2వ పాదం పుట్టిందమ్మా, ధనుసు రాశి అంటారు, ధనుర్ లగ్నం కూడాను. ఓకే, పాప జాతకరీత్యా ఏంటంటే గురుడు చాలా బలంగా ఉన్నారమ్మా, రవి బాగుంటాము, శుక్రుడు ఉచ్చస్థితి, ఇవన్నీ కూడా మంచి యోగాలు. ఓకే, అయితే ఏంటంటే కొద్దిగా బాగా చదివించుకుని గవర్నమెంట్ జాబ్ రాస్తే గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి. చిన్నమ్మాయి కదా, 20 years కదా, కుదిరితే LLB లాంటివి కూడా చేయించండి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటమ్మా? చంద్ర రాహు శనికి పరిహారాలు చేయించండి. మీ డౌట్ ఏం చెప్పండి? జాబ్ మ్యారేజ్ గురించి అడుగుదామని కాల్ చేస్తాను. జాబ్ అయితే మంచి జాబ్ వస్తుంది, గట్టిగా రాయమనండి. ఓకే, ఎప్పుడు వస్తుంది గురువు గారు? అది రాయాలి కదా, గవర్నమెంట్ జాబ్ అంటే రాయాలి. ఇదేదో మనం ఎలాగానే సెల్ ఫోన్ ప్రైవేట్ కి ట్రై చేస్తుంది గురువు గారు. ఏం చదువుకుంది అమ్మాయి? ఏం చదువుకుంది అమ్మాయి? బీటెక్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఇయర్ అయిపోతుందా లేకపోతే అయిపోయిందా? అయిపోయింది గురువు గారు. ఓకే ఓకే, చేయమనండి. కొద్దిగా మార్కెట్ని బట్టి రాలేదు. గవర్నమెంట్ జాబ్ యోగాలు అయితే ఉన్నాయి, రాయమని చెప్పండి. లేదు ప్రైవేట్ జాబ్ ట్రై చేస్తే వస్తుంది. పెళ్ళి అయితే రేపు ఏప్రిల్లో మొదలవుతుందమ్మా, నేను చేయమని చెప్పాను. పెళ్ళి నేను ఇప్పుడే చేయమని చెప్పాను అమ్మా. పెళ్లి ఎప్పుడు అవుతుంది గురుగారు? రేపు ఏప్రిల్ నుండి పెళ్లి గడే మొదలవుతుంది. మొదలవుతుంది అమ్మా. అయిన వాళ్ళు వస్తారా? ఎందుకమ్మా, అయిన వాళ్ళు మంచి వాళ్ళు చూసుకుని చేసుకోండి. ఆ అబ్బాయి బాగా సెటిల్ అయితే అబ్బాయికి ఇవ్వండి, లేకపోతే వేరే వాళ్ళకి ఇవ్వండి. ఓకే, నన్ను అడిగితే నేను 28 ఎండింగ్ వరకు చేయొద్దంట పెళ్లి. ఆ అమ్మాయికి 24 ఏళ్ళు వచ్చే వరకు చేయొద్దంట. ఎందుకంటే ఈ అబ్బాయికి ఇప్పుడు పెళ్లి చేస్తే 27 ఎండింగ్లో సమస్యలు వస్తాయి. అందుకని మంచిగా జాబ్ చేసి సెటిల్ అవ్వనండి. 24 ఏళ్ళకి పెళ్లి చేయండి, అమ్మాయికి 24 ఏళ్ళు వచ్చాక. సరేనా? దెబ్బతింటారు చికాకు. ఎవరో రెడీగా ఉన్నాడు అయినోడు, వాడు భలే సెటిల్ అయ్యాడని అనుకోవద్దు. సరేనా? ఇప్పుడు జాబ్ గట్టిగా ట్రై చేయమనండి, మంచిగా సెటిల్ అవుతుంది పాప. గవర్నమెంట్ జాబ్ వచ్చే యోగాలు కూడా ఉన్నాయి కాబట్టి గట్టిగా ప్రిపేర్ అవ్వమనండి. సరేనా? మంచిదమ్మా, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత నమస్కారం అండి. అమ్మా నమస్కారం అమ్మా, మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా పేరు భారతి గురువు గారు. మా బాబు గురించి తెలుసుకోవాలి. బాబు పేరు, పుట్టిన తేదీలు ఇవ్వండి. భారతి గారు 31 మార్చి 2000. 2000. టైం అమ్మా? 7:15 PM. ఎక్కడ పుట్టాడు? హైదరాబాద్ గురువు. బాబు పేరేంటమ్మా? విరీష్ సుందర్. అమ్మా చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం ధనిష్ట 1వ పాదంలో పుట్టాడమ్మా. కన్యా లగ్నం అంటారు. టైం లేని తేడాలు ఉన్నాయా? అటు ఇటుగా 2 minutes అట్లాగా? 7:15 కరెక్టా? కొంచెం ఉంది గురువు గారు, ఒక 5 minutes అటు ఇటు ఉండదు. మొత్తం మారిపోద్దాం, అటు ఇటు అయితే మొత్తం మారిపోతాయి. వీళ్ళ నాన్నగారు ఏం చేస్తారు? మా వారు ఇక్కడ హైదరాబాద్ గురువు, బిజినెస్ చేస్తారు. బిజినెస్. ఇప్పుడు మీ వారికి 17, 18, 19 ఎలా ఉంది బిజినెస్? 17, 18 అంటే గురుగారు ఎలా ఉంది అంటే మీరు ఇచ్చిన టైం 5 నిమిషాలు అటు ఇటు అంటున్నారు కదా, నేను అడ్జస్ట్ చెక్ చేసుకోవాలి. ఎలా ఉంది అంటున్నాను. కొంచెం పర్లేదు గురుగారు, ఏదో చిన్న బిజినెస్. తర్వాత అమ్మా 23 పోయిన సంవత్సరం నుంచి మీ హెల్త్ ఎలా ఉంది? మీ ఆరోగ్యం? నా ఆరోగ్యం బాగుంది గురుగారు, పర్లేదు. వాళ్ళ నాన్నగారికే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఓకే ఓకే ఓకే. ఈ అబ్బాయి చెప్పిన మాట వింటాం, ఏం ఎలా ఉన్నాయి? కోపం ఎక్కువ వస్తుంది? బాగానే ఉంది గురుగారు. జాబ్ ఒకటి ప్రాబ్లం ఉంది గురుగారు. అమ్మమ్మ జాబ్ లేదు. అబ్బాయి 1.5 years జాబ్ చేశాడు, తర్వాత రిజైన్ చేశాడు గురుగారు, యూఎస్ వెళ్ళాలని.
అది వీసా రిజెక్ట్ అయింది. తర్వాత 23లోనే జరుగుతాయి అన్ని 23లోనే 22లో గురువు గారు. రిజెక్ట్ అయింది ఎప్పుడు 22, 23లోనా? 22. ఓకే. అంటే మీ అబ్బాయి 5 నిమిషాలు అన్నారు కాబట్టి అమ్మా నేను ఇప్పుడు ఎందుకు అడిగానంటే ఇవన్నీ మనకి టైం తేడాలు ఉన్నాయి, అందుకని నేను అడుగుతున్నాను. అంటే ఈ అబ్బాయి వచ్చేసి 7:20 దాటిందమ్మా పుట్టినప్పుడు, 7:20 దాటాకే పుట్టాడు అబ్బాయి. ఓకే, ఎందుకంటే మీరు ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏమి పెద్దగా ఇబ్బందులు ఉండకూడదు, అర్థమైందా? ఇప్పుడు ఏంటి మనకి ఏమొస్తుందంటే ధనిష్ట నక్షత్రం 1వ పాదం మకర రాశి తులాలగ్నం అవుతుంది. బాబు ఏం చేయాలంటే గురుడు రవికి శ్లోకాలు పఠించమని చెప్పండి రోజు. కన్యాలగ్నం కాదా గురుగారు? కన్యాలగ్నం కాదు, కన్యాలగ్నం అయితే అసలు బీటెక్ అసలు చదవడు. అందుకే మీకు అడిగింది మీ వారు ఏం చేస్తారు, మీ వారికి ఎలా ఉంది అని ఎందుకు అడిగానంటే కన్యాలగ్నం కాదు, కన్యాలగ్నం అయితే అందుకే మీరు 5 నిమిషాలు ఎట్టి అన్నారు కదా, డౌట్ వచ్చిందంటే బీటెక్ చదివాడు అనగానే మనకి తేడా తెలిసిపోతుంది. కన్యాలగ్నం కాదు అసలు. కన్యాలగ్నం అయితే ఒక గ్రహం కూడా బాగాలేదు కదా, 8వ ఇంట్లో కుజ గురు శని. ఓకే, ఈ కాంబినేషన్స్ అన్నీ మనకి మ్యాచ్ అవ్వట్లేదు. మీరు 5 మినిట్స్ గ్యాప్ ఉంది కాబట్టి తులాలగ్నం అవుతుంది, ఇప్పుడు మ్యాచ్ అవుతుంది అన్నీ కూడా. ఏది 22లో వచ్చినటువంటి ఇబ్బంది, ఇప్పుడు వాళ్ళ నాన్నగారికి హెల్త్ ఇష్యూస్, ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు తెలుస్తుంటాయి. గురు రవికి పరిహారాలు చేయించండి. గానగాపూర్ దత్తాత్రేయ స్వామిని దర్శించమని చెప్పండి, మంచి జరుగుద్ది. తను బిజినెస్ అని అంటున్నాడు గురువు. బిజినెస్ వద్దామా, ఇప్పుడు బిజినెస్ వద్దు. ఈ అబ్బాయికి బిజినెస్ పనికిరాదు, లిటిగేషన్స్, కోర్టు సమస్యలు ఉంటాయి. మీ అబ్బాయికి కోర్టు సమస్యలు ఉంటాయి. బిజినెస్లో దిగితే ఫస్ట్ జాబ్ చేయమనండి. ఇప్పుడు ఆన్ సైట్ విదేశాలకు వెళ్ళి యోగాలు వస్తాయి, ఎంఎస్ చేయడానికి పంపించండి. ఓకే, ఎప్పటికీ బిజినెస్ చేయకూడదు. ఎప్పటి వరకు చేయకూడదు అంటే బిజినెస్ ఈ అబ్బాయి శని మహర్దశ వచ్చేంత వరకు. శని మహర్దశ 2039లో వస్తుంది. ఏమాత్రం బిజినెస్ చేస్తే మీ వారు కష్టపడింది, ఈ అబ్బాయి కష్టపడిన డబ్బులు మొత్తం పోతాయి. ఓకే, తర్వాత ఈ అబ్బాయికి లైఫ్లో కోర్టు సమస్యలు ఉంటాయి, లీగల్ ఇష్యూస్ ఉంటాయి. అందువల్ల వ్యాపారం అనేది వద్దని చెప్తాను. తర్వాత ఏదైనా భూమి కొంటున్నా ఏం కొంటున్నా జాగ్రత్తగా ఉండాలి. సమస్య పరిష్కారంలో మరొక కాలాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరుత్త నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు సార్? సార్ నా పేరు శ్రీధర్ సార్. నా గురించే సార్. పుట్టిన తేదీలు చెప్పండి. 040893. 04081993. టైం మార్నింగ్ 8:30. మార్నింగ్ 8:30. ఎక్కడ పుట్టారు? కొత్తూరు. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం శ్రీధర్ మీరు ధనిష్ట నక్షత్రం 4వ పాదంలో పుట్టారు. సార్. సింహ లగ్నం అంటారు సార్. జాతకరీత్యా ఏంటంటే గురు కుజుల యొక్క స్థితి బాగుంది, బుధ శుక్రుల యొక్క స్థితి బాగుంటాం, చాలా ఆనందమైనటువంటి జీవితం ఉండాలి. అయితే మీ జాతకరీత్యా శని చంద్ర రవిల వలన ఏ పని కూడా కలిసి రాకపోవడం, టాలెంట్ నుండి కూడా అనుకున్నటువంటి ఫలితాన్ని పొందలేకపోవటం, అలాగే పెళ్లి తర్వాత వచ్చే సుఖ సౌఖ్యాల్లో కొంత ఇబ్బందులు ఉండటం, ఇవన్నీ కారణం అవుతున్నాయి. అందువల్ల శని చంద్ర రవికి పరిహారాలు చేసుకోవాలి. మీరు పొద్దుటే దుర్గమ్మ వారిని ఆరాధించాలి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి. డౌట్ సార్, ఇప్పుడు 2 years అవుతుంది నేను జాబ్ చేస్తున్నా, వచ్చే జీతం అసలు చాలట్లేదు, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. మీరు ఏం చేస్తుంటారు, జాబ్ ఏం చేస్తుంటారు? ఆర్మీ సార్. ఆర్మీ అంటే ఏది, టెక్నికలా నాన్ టెక్నికలా? టెక్నికల్ సార్. టెక్నికల్. ఓకే. ఇప్పుడు ప్రస్తుతం పోస్టింగ్లో ఉన్నారా మామూలుగా, లేకపోతే ఎట్లా సెలవుకి వచ్చారు? లేదు సార్, ఇప్పుడు లీవ్ నుండి ఇస్తున్నాను, ఆన్ డ్యూటీ. ఓకే. మీరు శని చంద్ర రవికి శ్లోకాలు చేయండి రెగ్యులర్గా. ఓకే సార్. దానివల్ల మీకు మంచి ఫలితం వస్తుంది. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. మంచిదండి, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరుత్త నమస్కారం అండి. నమస్కారం. అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా పేరు శివాత్మిక గురుగారు. శివాత్మిక, నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. నెల్లూరు. అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా గురించి గురు. పుట్టిన తేదీ ఇవ్వండి. 12/11/2006. 2006. టైం అమ్మా? టైం 1:30 నైట్. 1:30. తెల్లవారితే ఆదివారం అవుతుందా? 12? ఎక్కడ, నెల్లూరులో పుట్టారా లేకపోతే ఎక్కడ? నెల్లూరులోనే, గోగులపల్లిలో. చూడండి, పుష్యమి నక్షత్రం 4వ పాదంలో పుట్టావమ్మా నువ్వు, శివాత్మిక. తెలుసా పుష్యమి నక్షత్రం అని? తెలియదు. 4వ పాదం పుష్యమి నక్షత్రం, కర్కాటక రాశి, లగ్నం సింహ లగ్నం అంటారు. ప్రస్తుతం మీకు నడుస్తున్నటువంటిది బుధ మహర్దశ. బుధుడు చాలా బలంగా ఉన్నారు కాబట్టి మనకి ఇబ్బంది ఏం లేదు. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో మీరు శని రవికి శ్లోకాలు పఠించాలి మీరు రోజు. శని రవి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి. శని రవి గురులకి చేయండి రోజు. శని రవి గురులకి చేసుకోవడం వల్ల మీకు మంచి స్థితి లభిస్తుంది. ఏం చదువుతున్నావు నువ్వు ఇప్పుడు?
అంటే ఫార్మడీ చదువుతున్నాను గురుగారు. ఇంకా జాయిన్ ఫార్మాలిటీ ఏది 6 years కోర్సు? 6 years. అయ్యో, అదే ఎలా ఉంటుంది గురుగారు అంటే మా చదువులో? చూడండి, చదువు అనేది చేయండి, నేను చెప్పింది చేయండి, చదువు బాగానే ఉంటుంది. ఫార్మాలిటీకి అయితే లైఫ్ లేదమ్మా. ఓకే, నేను ఫస్ట్ బ్యాచ్ ఎప్పుడైతే గవర్నమెంట్ లాంచ్ చేసిందో ఆ రోజు నుంచి నేను చూస్తున్నా. రీసెంట్గా ఒక పాప అక్కడెక్కడ అమెరికాలో కూడా ఇబ్బందులు పడుతూ ఏం ఉద్యోగం లేకుండా వచ్చేసింది. అయితే నేను ఏమంటా అంటే దానికి తగ్గట్టు మీరు ప్రిపేర్ అవ్వండి, దాని మీద బేస్ అవ్వద్దు ఫార్మాలిటీకి. ఓకే, నువ్వు కష్టపడి చదివా నేను కాదనట్లా, దాని నుంచి మార్చుకోండి ఏదన్నా. ఓకే, ఫార్మాలిటీ పెట్టుకోండి, కావాలంటే ఎంబీఏ చదువుకోండి. ఎంబీఏ చదువుకుంటే మంచి కాలేజ్ నుంచి అప్పుడు నువ్వు ఒక ప్రోడక్ట్ టీంలోకో మార్కెటింగ్ టీంలోకో మారటం వల్ల నీకు లైఫ్ వస్తుంది. లేకపోతే ఇండియాలో 12,000కి 15 ఎవరికి తెలియదమ్మా, గవర్నమెంట్కి కూడా తెలియదు, తల్లిదండ్రులకు తెలియదు, మధ్యలో ఏజెన్సీలు బాగుంటుంది చేసేయండి అంటారు. కానీ చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి పొజిషన్ అది. కానీ నీ జాతకరీత్యా యోగాలు ఉన్నాయి కాబట్టి నువ్వు మెల్లగా బయటకు వస్తావు. శని చంద్ర గురులకి, శని రవి గురులకి పరిహారాలు చేసుకోండి. నీ ప్లాన్స్ ఏంటి? అంటే ఫార్మడీ తర్వాత మెడికల్ కోడింగ్ సైడ్ వెళ్దాం వెళ్ళిపోవచ్చు, అలా వెళ్ళొచ్చు. నువ్వు ఫార్మడీ తర్వాత మెడికల్ కోడింగ్, సాస్, ఓకే, ఫార్మస్యూటికల్కి సంబంధించినటువంటి ఫార్మకో విజిలెన్స్, ఇలాంటి దాంట్లో నువ్వు వెళ్ళొచ్చు. ఐపీ, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఫార్మస్యూటికల్, ఇలాంటి వాటిలో ఉంటుంది. కానీ కోర్లోకి వెళ్తే ఇబ్బంది పడతావు, జాబ్స్ ఉండవు. ఓకే, టెక్నికల్గా పెట్టుకోండి. ఆరోగ్యం గురించి ఆరోగ్యం ఏంటంటే ప్రస్తుతం నడిచేటువంటి దశ బుధ కుజులు కలిసినటువంటి దశ కాబట్టి కొంత ఆడపిల్లకి వచ్చేటువంటి గైనిక్ అండ్ హార్మోన్ ఇష్యూస్తో పాటుగా ఎలర్జీస్ ఉంటాయి. స్కిన్ ఎలర్జీ, డస్ట్ ఎలర్జీస్ ఇలాంటివి ఉంటాయి. అవును గురుగారు, అంటే స్కిన్ ఎలర్జీ ఉంటుంది, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కొద్దిగా వైట్ ప్యాచెస్ ఫామ్ అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి టెన్షన్ తీసుకోకు. స్కిన్ ఎలర్జీస్కి మెడిసిన్ లేదు, మనం టెన్షన్ తీసుకోకుండా ఉంటేనే మెడిసిన్ అది. ధన్యవాదాలు. మంచిదమ్మా, శుభం. విజయస్తు. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త, నమస్కారం అండి. నమస్తే సార్. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, అరుణ్ తెలుసుకోవాలి మీరు. సార్ ఉరవకొండ సార్, మాది అనంతపురం జిల్లా. చెప్పండి మీ పేరు. నా పేరు రమేష్ సార్. ఎవరి గురించి తెలుసుకోవాలి రమేష్ గారు మీరు? మా కూతురు గురించి సార్. కూతురి పేరు, పుట్టిన తేదీలు చెప్పండి. లిఖిత సార్, కూతురు పేరు లిఖిత. అమ్మాయి వచ్చేసి ఆగస్టు 12వ తారీఖు 2009లో పుట్టింది సార్. టైం అండి? టైం వచ్చేసి సాయంకాలం 4:25 సార్. ఎక్కడ? ఉరవకొండేనా? అనంతపూర్ సార్. అశ్విని నక్షత్రం 3వ పాదంలో పుట్టింది మీ అమ్మాయి. సార్. మేషరాశి అంటారు, లగ్నం ధనుర్ లగ్నం అండి. ఓకే, పాప జాతకరీత్యా ప్రస్తుతం శుక్ర మహాదశ నడుస్తుందండి. అయితే ఈ అమ్మాయి జాతకరీత్యా ఏంటంటే అమ్మ, చంద్రుడు యొక్క స్థితిగతుల వల్ల కొంత ఏకాగ్రత లోపిస్తుంది, చిన్నపిల్ల తత్వం ఎక్కువగా ఉంటుంది, స్థిరంగా ఉండవు ఆలోచనలు, దానివల్ల చదువులు అనుకున్న ఫలితాలు రాకపోవడం జరుగుతుంది. అలాగే రవి స్థితి వలన, కేతు వలన, శుక్రగ్రహానికి పాపకత్రి యోగం ఏర్పడటం వలన కొంత తలనొప్పి కానీ, మైగ్రేన్ కానీ, కంటి సమస్యలు ఉండడానికి కారణం అవుతుంది. తద్వారా చదువులో అనుకున్న ఫలితాలు రావడం లేదు. కావున మీరు చంద్ర, కుజ, రవి, కేతువుకి పరిహారాలు చేయించండి. చంద్ర, కుజ, రవి, కేతువుకి పరిహారాలు చేయడం వల్ల అమ్మాయికి మార్పు వస్తుంది, చదువులో మంచి అభివృద్ధి ఉంటుంది. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి సార్? అదే సార్, అమ్మాయి చదువు గురించి ఇప్పుడు 10th క్లాస్ ఉంది సార్. అమ్మాయి చదువు గురించి అడుగుదామనేసి. ఎలా చదువుతుంది ఇప్పుడు సార్? అదే కొద్దిగా మతి మరుపు ఉంది. చంద్రుడు, కుజుడు, రవికేతు శ్లోకాలు పఠించమని చెప్పండి, ఏకాగ్రత పెరుగుతుంది, చక్కగా చదువుకుంటుంది, టెన్షన్ పడద్దు, సరేనా? ఇంకో కూతురు సార్, ఇంకో కూతురు వచ్చేసి పేరు వచ్చేసి పూజిత. ఆమె వచ్చేసి నవంబర్ 20వ తారీఖు పుట్టింది సార్. 20 నవంబర్ 20, 2011 సార్. 11. టైం అండి? అది సాయంత్రం రాత్రి 9:29 సార్. ఆదివారం. అనంతపురం అమ్మాయి కూడా. ఈ అమ్మాయి కళ్యాణ్ చదువుతుంది సార్. చూడండి, అమ్మాయి ఉత్తర ఫల్గుని నక్షత్రం 2వ పాదం కన్యా రాశిలో పుట్టిందండి, లగ్నం మిథున లగ్నం. ఈ పాప జాతకరీత్యా ప్రస్తుతం చంద్ర మహాదశ నడుస్తుంది. కొద్దిగా ఈ అమ్మాయి జాతకంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయండి. తప్పనిసరిగా మీరు కుజ, శని, బుధ, రాహులకి జపాలు చేయించుకోవాలి కంపల్సరీ. ఓకే, కొద్దిగా చికాగ్గా ఉంటుంది కొంత లైఫ్, దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి దత్తాత్రేయ స్వామిని ఆరాధిస్తూ నేను చెప్పిన పరిహారాలు ఫాలో అవ్వండి, తప్పనిసరిగా బాగుంటుంది. ఓకే, జయగురుత్త. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత్త, నమస్కారం అండి. నమస్తే గురువు గారు, నా పేరు బాలాంజనేయులు గారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మొలగవల్లి విలేజ్, కర్నూలు డిస్ట్రిక్ట్. ఎవరి గురించి తెలుసుకోవాలి బాలాంజనేయులు? నువ్వు నా గురించి తెలుసుకున్నాను. పుట్టిన తేదీలు చెప్పండి. 04/6/2004. టైం బాబు? టైం మార్నింగ్ 5 o'clock.
ఎక్కడ పుట్టారు? మొలగవల్లిలో. చూడు బాబు, నువ్వు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మూలా నక్షత్రం 1వ పాదంలో జన్మించావు. మూలా నక్షత్రం 1వ పాదంలో జన్మించావు. ధనుసు రాశి అంటారు, లగ్నం వృషభ లగ్నం. మీ జాతకరీత్యా ప్రస్తుతం నడుస్తున్నటువంటి శుక్ర మహాదశ, శుక్రుడు చాలా బలంగా ఉండటం నీ అదృష్టం. తర్వాత శని స్థితి, బుధుడు, రవి, శుక్రులు బాగున్నారు కాబట్టి మంచి ఉన్నత స్థితి, మంచి స్థితి లభిస్తుంది. జాగ్రత్తగా ఎదగడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. అయితే ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తుందంటే నీ మూర్ఖత్వమే నేను ఇబ్బంది పెడుతుంది. అంటే చాలా స్టబన్గా ఉంటావు, చెప్పిన మాట వినకపోవడం జరుగుతుంది, డిప్రెషన్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే పితృసౌఖ్యం, పిత్రాజితం బలహీనంగా ఉంది, తండ్రి యొక్క సపోర్ట్లు ఇవన్నీ చూపిస్తున్నాయి. దానికి కానీ మీరు కుజ, రాహు, చంద్రులకి పరిహారాలు చేయాలి. కుజ, రాహు, చంద్రులకి చేయాలి. ఇప్పుడు నీ డౌట్ ఏం చెప్పు బాలాంజనేయులు. అది కాలేజీకి వెళ్ళట్లేదు స్వామి. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యా బీటెక్. ఎందుకు వెళ్ళట్లా? వెళ్ళాలని లేదు, ఏవో వేరే థాట్స్ వస్తున్నాయి మొత్తం. అది చెప్పా, డిప్రెషన్లో ఉన్నావు నువ్వు అని చెప్పాను కదా. జాగ్రత్త తీసుకుని డాక్టర్ని జనరల్ సలహాలు తీసుకో. నేను చెప్పిన శ్లోకాలు పఠించండి, డెఫినెట్గా మంచి జరుగుతుంది. నాన్నగారు ఏం చేస్తారు? ఫార్మర్ ఇస్తాను. మరి నాన్నగారిని అంత ఇబ్బంది పెట్టకూడదు కదా, ఎంతో కష్టపడితే కానీ మనకి పంట రాదు చేతికి, అర్థమైందా? అవును, మళ్ళీ ఈ ఇయర్ వెయిట్ చేద్దాం అనుకున్నా స్వామి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి జాయిన్ అవుదాం అనుకున్నా. నేను చెప్పింది చేయమ్మా, సెట్ అయిపోద్ది, ఏం కాదు. ఇప్పుడు ఇయర్ ఎగ్జామ్స్ ఎన్నో కూడా రాయి వెళ్ళి. ఇప్పుడు ఫస్ట్ సెమిస్టరే కదా నీది, అయిపోయింది. ఫస్ట్ సెమిస్టర్ అయిందా? ఇప్పుడు నడుస్తుంది కదా. నువ్వు నేను చెప్పిన శ్లోకాలు చేసుకుని రాయి, ఏదో రాయి, తప్పినా కానీ పర్లేదు, పాస్ అవుతావు. నువ్వు మంచి జాతకం, నీకు మంచి ఉద్యోగం వస్తుంది, గొప్పడదు. కానీ డిప్రెషన్ చాలా మూర్ఖుడివి నువ్వు, అది ఎవరి మాట ఏమో, అది కరెక్ట్ చేసుకో. అవును స్వామి, ఏవేవి పాటించాలి స్వామి? అమ్మా, కుజుడు, రాహువు, చంద్రుడు. మా పేరెంట్స్ ఎట్లా ఉంటుంది స్వామి? నా తరఫు నుంచి నువ్వు సతాయిస్తుంటే ఇంక పేరెంట్స్కి బాగుండేది ఉంది. ఫీజు కట్టుంటాడు నాన్నగారు, కష్టపడి వచ్చిన పంటతో, లేదా అప్పు చేసో ఏదో కట్టుంటాడు, నువ్వేం వెళ్ళట్లేదు. ఆయన నిద్ర ఎక్కడ పడుతుంది? పొలానికి వెళ్ళినా నువ్వే కారణం అవుతున్నావు. అందుకని ఫస్ట్ నువ్వు చదువుకో, మీ అమ్మ నాన్నకి బాగుంటుంది. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? 15 ఉంటుంది. ఏం వేస్తారు? వరి వేస్తారా? ఉల్లిపాయలు ఎక్కువ పండుతాయి కదా అటువైపు, ఏం వేస్తారు? మా సైడ్ బెంగాల్ గ్రామ్ వేస్తారు. బెంగాల్ గ్రామ్ వేస్తారు. ఓకే ఓకే ఓకే, మీకు మంచి స్థితి ఉంది, గొప్పవాడు అవుతావు. ఓకే, నాన్నగారిని అమ్మని ఇబ్బంది పెడకు. ఓకే, నేను చెప్పిన పరిహారాలు చేయించుకోండి, రోజు శ్లోకాలు చేయి, దత్తాత్రేయ స్వామిని దర్శించు, డెఫినెట్గా సక్సెస్ అయిపోతావు. సరేనా? ఫస్ట్ సెమే కదా, ఎందుకని ఫస్ట్ సెమ్ మధ్యలో ఇబ్బంది పడ్డా? రాయలేదేంటి మధ్యలో? లేదు స్వామి, ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాక ఫస్ట్ 15 days వెళ్ళా, ఇంకా అప్పటి నుంచి వెళ్ళట్లేదు స్వామి కాలేజ్. ఎన్నాళ్ళు అయింది వెళ్ళక? 2 months అవుతుంది స్వామి. అలాగే నువ్వు ఎప్పుడో ఈ పాటికి నువ్వు 3rd year లో ఉండాలి కదా, ఎందుకు అంత గ్యాప్ వచ్చింది? 2004 కదా నువ్వు? 2004 అంటే నేను రెగ్యులర్ గానే మామూలు. ఇప్పుడు ప్రెసెంట్ ఇంటర్ లాస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది నాది. లేట్గా జాయిన్ అయ్యావు స్కూల్స్ లో? అవునవును. 2004 అంటే ఈ పాటికల్లా ఫైనల్ ఇయర్ 4-1 రాస్తుంటారు. సరే, ఇప్పుడు నేను చెప్పి చదువుకుని రోజు శ్లోకాలు చేయి, నీకు కలిసి వస్తుంది, బాగుంటుంది. ఓకే ఓకే, డిప్రెషన్లో ఉన్నావు, అది తీసేసుకోవాలి, ఫస్ట్ బయటికి రావాలి. ఓకే, బద్ధకం ఉంటుంది, డిప్రెషన్ ఉంటుంది, విపరీతమైన కోపం ఉంటుంది నీ జాతకరీత్యా. వాటికి పరిహారం నేను చెప్పించే, ఎందుకంటే నీ జాతకంలో మంచి రాజయోగాలు, ఉన్నత స్థితి యోగాలు ఉన్నాయి. సరేనా? జాగ్రత్త అమ్మ, శుభం, విజయస్తు. సమస్య పరిష్కారంలో ఇంకో కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త, నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మ, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు శకుంతల అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. ఎవరి గురించి తెలుసుకోవాలి శకుంతల గారు మీరు? మా పాప గురించి. పాప పేరు? షణ్ముఖి అండి. షణ్ముఖి, అవునండి. పుట్టిన తేదీలు ఇవ్వండి. షణ్ముఖివి? 25/5/86 అండి. 1986. అవునండి. టైం అమ్మా? పొద్దుట 8:24. పుట్టిన ప్లేస్ మచిలీపట్నం అండి. మచిలీపట్నం. రోజు చూస్తుంటారండి మా ప్రోగ్రామ్? రోజు చూస్తుంటామండి, మీరు మాకు బాగా సుపరిచితులండి. మంచిదండి, రోజు ప్రోగ్రామ్ చూస్తుంటాం. మంచిదమ్మా. చూడమ్మా, ఇప్పుడు పాపది నేను చెప్పింది మీరు ఫాలో అవ్వండి, పాప లైఫ్ బాగుంటుంది. మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం హస్త నక్షత్రం, 2వ పాదం, కన్యా రాశి, లగ్నం మిథున లగ్నం. మిథున లగ్నానికి శుక్రుడు లగ్నం ముందు ఉన్నారు. తర్వాత బుధ శుక్రుల యొక్క స్థితి చాలా బలంగా ఉంది. గురుడు కూడా భాగ్యస్థానంలో ఉన్నారు. పెళ్లి కాకపోవడానికి ఈ జాతకానికి కారణం జ్యోతిష్యులు ఎవరైతే మ్యాచ్ మేకింగ్ చూస్తారో వాళ్ళు తప్పిదమండి, హ్యూమన్ ఎర్రర్ అంటారు. ఎందుకంటే అమ్మాయి జాతకంలో సప్తమంలో కుజుడు ఉన్నాడు కాబట్టి రిజెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. 100% హ్యూమన్ ఎర్రర్ అండి, మానవ తప్పిదం అంతే. ఇప్పుడు 7 గంటల కుజుడు ఉంటే ఏమవుతుందండి? ఏం కాదు. ఇప్పుడు మీరు ఇచ్చారు మ్యాచ్ మేకింగ్, అబ్బాయి వాళ్ళు సగం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా చూసి ఉండవచ్చు. ఈ అమ్మాయి జాతకం చాలా బాగుంది, కానీ లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే హ్యూమన్ ఎర్రర్. నాలంటి వాడు అమ్మో అమ్మాయి కుజు దోషం ఉంది, నాగదోషం ఉంది, ఆ దోషం భయపెట్టేస్తే అయిపోయాయి. ఇంకా అందరికీ అది అలవాటు అయిపోయింది. జ్యోతిష్యం అనేది ఇప్పుడు మన డాక్టర్ గారు ఉన్నారనుకోండి, డాక్టర్ ఏళ్ళు చూపించుకుంటాం. అలా కాకుండా ఇప్పుడు ఏమవుతుంది, దానికి ఒక యూనివర్సిటీస్ ఉన్నాయి. జ్యోతిష్యానికి ఏమవుతుంది, ప్రతి ఒక్కరు చెప్పచ్చు.
దానికి ఒక ప్రామాణికత తెలియదు కదా, అందువల్ల భయం పెట్టేసి ఆడపిల్లల్ని పాడు చేస్తున్నారు. అయితే ఇక్కడ మనకి ఇలా జరగడానికి గల కారణాలు అనుకున్నట్టు అదృష్టం తక్కువగా ఉందంటానికి కారణం తండ్రి స్థానం, తండ్రి సౌఖ్యాలు తక్కువగా ఉన్నాయి. దానికి కారణం శని కేతు యొక్క పాపకత్రి యోగం, శనీశ్వరుడికి కుజకేతు యొక్క పాపకత్రి యోగం ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి. కావున కుజ శని రవికి శ్లోకాలు పఠించమని చెప్పండి. పాప ఎక్కడ ఉందండి, ఏం చేస్తుంది? ఇప్పుడు ఏం చేయట్లేదండి, జాబ్ కూడా రాలేదు. ముందే ఏదో చిన్న దాంట్లో చేసేది కానీ వాళ్ళు విజయవాడకి వెళ్ళిపోయారు, ఆ కంపెనీ మార్చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు మీరు? హైదరాబాద్లో. అండి. ఓకే ఓకే, ఏం చదువుకున్నారు ఈవిడ? బీటెక్ ఐటీ చేస్తుందండి. బీటెక్ ఐటీ చాలా కాలమే ఉంటుంది కదా. ఓకే, ఒకటమ్మా, ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్లి గడే నడుస్తుంది కంటిన్యూగా. ఒకటి కుజశని రవికి శ్లోకాలు పఠించమని చెప్పండి. పూజలు అయితే నాకు తెలిసి ఎన్నో చేస్తుంటారు. 86లో పుట్టిందంటే లెక్కలేదు, లక్షలు ఖర్చు పెట్టుంటారు. ఒకటి, తర్వాత దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోండి గానగాపూర్. సరే, మంచిది. శుభం. ఈరోజు జ్యోతిష్యం సందేహాల్లో మనం తరచుగా చూస్తుంటామండి. పిల్లలు బీటెక్లో జాయిన్ అయినా, ఎంబీబీఎస్ జాయిన్ అవ్వనండి, ఐఐటీస్ జాయిన్ అవ్వనండి, మధ్యలో ఒక సెమిస్టర్లోనే మానేద్దాం అనుకుంటారు, వెళ్ళరు, ఎగ్జామ్స్ రాయరు. వీటికి కారణాలు అనేక ఉండవచ్చు. ఒకటి, ఆ అబ్బాయికి ఇష్టమైనటువంటి స్కూల్లోనో కాలేజీలో జాయిన్ చేయకపోవడం, ఫ్రెండ్స్తో జాయిన్ చేయకపోవడం, అది కామన్ రూల్ అవుతుంది. కొంతమందికి వెళ్ళిన తర్వాత చదివిన పాఠ్యాంశాలు గుర్తు లేకపోవడం వల్ల భయం వస్తుంది. రకరకాల రీజన్లు. కొంతమందికి ఫుడ్ సరిగా పడకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావచ్చు. తర్వాత స్ట్రెస్ వలన ఇండ్యూస్డ్ ఇబ్బందులు ఉంటాయి. స్ట్రెస్ వలన రీజన్ ఏదైనా కానివ్వండి, జాతకరీత్యా ఏంటంటే భాగ్యాధిపతి బలహీనంగా ఉన్నప్పుడు, ముఖ్యంగా ఉన్నత విద్య, మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము 4వ స్థానం బేసిక్ ఎడ్యుకేషను, అంటే 10th క్లాసు ఇంటర్మీడియట్ మధ్యలో వరకు మనం 4th హౌస్ 4వ స్థానం, 4వ అధిపతి. తర్వాత 5, 9 స్థానాలు హైయర్ ఎడ్యుకేషన్. తర్వాత బుద్ధికారకుడు అయినటువంటి బుధుడు, విద్యాకారకుడు గురుడు, మనకారకుడు చంద్రుడు యొక్క స్థితిగతుల మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఇంటర్మీడియట్ నుంచి వాళ్ళు బీటెక్ చదవనండి, ఎంబీబీఎస్లో జాయిన్ అవ్వనండి, ఐఐటీస్ జాయిన్ అవ్వండి, ఎయిమ్స్ జాయిన్ అవ్వనండి, లేకపోతే క్లాట్ రాసుకుని నేషనల్ లా కాలేజ్ జాయిన్ అవ్వండి, ఎప్పుడైతే భాగ్యాధిపతి, వ్యయాధిపతి, షష్టాధిపతి, అష్టమాధిపతి కలిసి ఉంటారో ఉన్నత విద్యందు ఆటంకాలు వస్తాయి. ఆ అబ్బాయి కర్నూలు నుంచి మాట్లాడు, అబ్బాయి జాతకంలో డిప్రెషన్ అనేది చాలా బలంగా కనిపిస్తుంది. ముఖ్యంగా శనికుజుల యొక్క కలయిక. డిప్రెషన్ రావడానికి అనేక రకాల గ్రహాల కాంబినేషన్స్ ఉంటాయి. ఒకటి శనికుజుల కలయిక, క్షీణచంద్రుడు శని, తర్వాత వక్రబుధ రాహు, వక్రబుధ చంద్రుడు, బుధకుజుల యొక్క స్థితి, గురుకుజుల యొక్క స్థితి. ఇవి డిప్రెషన్లో డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి. వాటిలో ముఖ్యంగా శనికుజుల వల్ల ఏంటంటే ఎక్కువగా అంతర్మదనం పడటం, నేనేం చేయలేనటువంటి భయపడటం, నాన్నగారు 2nd క్లాస్ ఎంప్లాయీ, 4th క్లాస్ ఎంప్లాయీ అవ్వటం వల్ల, లేకపోతే సెక్యూరిటీ గార్డు, లేకపోతే పొలం ఉంటారు, మంచి కాలేజీకి వెళ్ళినా కానీ వాళ్ళు ఎక్కిరిస్తున్నారు అనేది జరుగుతూ ఉంటాయి. దీనివల్ల డిప్రెషన్లోకి వెళ్ళడం జరుగుతుంది. అంటే సొసైటల్ బిహేవియర్ వల్ల ఇబ్బందులు వస్తాయి. ఇక్కడ ఏమవుతుంది, అబ్బాయి జాతకంలో భాగ్యాధిపతి శని ఉన్నారు, శని బలంగానే ఉన్నారు, శని బాగున్నారు, వృషభ లగ్నానికి శుక్రుడు లగ్నం ఉంది, బుధుడు లగ్నం ఉంది ఉన్నారు, మంచి యోగ జాతకం, శని వర్గోత్తమ స్థితి. కానీ శని వ్యయాధిపతి అయినటువంటి కుజుడితో కలవడము, లగ్నానికి పాపకత్రి యోగం ఏర్పడడం. కొన్ని సందర్భాల్లో శని కుజులు కలిసినప్పుడు స్కిల్ఫుల్ సర్జన్స్ అవుతారండి. తర్వాత డిజైనర్స్ అవుతారు, ఇంటీరియర్ డిజైనర్స్ ఉంటారు, తర్వాత జ్యువెలరీ డిజైనర్స్ ఉంటారు, తర్వాత టాప్ సర్జన్స్ అని చెప్పుకున్న ఇంజనీర్స్ ఉంటారు, తర్వాత సాలిడ్ స్టేట్ ఫిజిక్స్, క్రయోజెనిక్ ఫిజిక్స్, సోలార్ ఫిజిక్స్ ఇలా చదివే చాలామంది ఉంటారు శని కుజులు కలిసిన వాళ్ళు. నేను చాలామంది డాక్టర్స్ చూశానండి. ఇప్పుడు రీసెంట్లో రోబోటిక్ సర్జన్స్, తర్వాత రోబోటిక్స్లో కానీ న్యూరల్ నెట్వర్క్స్లో పనిచేసే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఏఐ, వీటన్నిటి కూడా శని కుజులు బలంగా. కానీ ఎప్పుడైతే నడిచే అధిపతి పాపకత్రి యోగంలో ఉన్న వాళ్ళు బలహీనంగా ఉన్న అలాంటి అంతర్దశలు వచ్చినప్పుడు వీళ్ళకి డిప్రెషన్ వెళ్ళడానికి కారణం అవుతుంది. ఆ డిప్రెషన్ అనేది ఉన్నత విద్యకు ఆటంకం అవుతుంది. అది తల్లిదండ్రులు ముందుగానే గుర్తించి, ఎందుకంటే 1,00,000, 2 లక్షలు కడతారు, బయట డొనేషన్స్ అనుకోండి 20 లక్షలు, 10 లక్షలు కట్టేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాటిలో పోతే తర్వాత కష్టపడి ర్యాంక్ తెచ్చుకునే వాళ్ళని కూడా మనం చూస్తుంటాం. వాళ్ళకి సడన్గా డిప్రెషన్ వస్తుంది, భయం అని ఏదైనా కానీ రీజన్. దానికి కారణం భాగ్యాధిపతి బలహీనంగా ఉంటాం. అవి ముందుగానే గమనించి, అంటే జ్యోతిష్యంలో మంచి వాళ్ళని కలిసి, అంటే ఎడ్యుకేషన్, కెరీర్లో అన్నిటి మీద అవగాహన ఉన్న వ్యక్తిని కలిసి వాళ్ళ అనాలిసిస్ ముందు చేసుకోవడం. ఎందుకంటే మహా అయితే ఖర్చు అవుతున్న పరిహారాలకి మీకు శక్తి కొలది అవుతుంది, టైం రోజుకు 1 అరగంట కేటాయించాలి. కానీ నష్టం ఏం జరుగుతుందండి, తల్లిదండ్రులు వడ్డీకి తెచ్చి కడతారండి. 90% మన ఇండియన్ కంటెస్ట్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చూస్తే 15,000 జీతం ఉన్నా సరే 2 లక్షలు, 2.5 లక్షలు వడ్డీకి తెచ్చి కట్టిన వాడిని చాలామంది చూస్తానండి. వాడు ఫెయిల్ అవడం వల్ల ఫెయిల్ అవడం ఇన్ ది సెన్స్ ఐటీ వస్తుందనుకుని జాయిన్ చేస్తారు, నీట్లో ర్యాంక్ వస్తుందని జాయిన్ చేస్తారు. వాళ్ళేమో సంవత్సరానికి 400 కోట్ల నుంచి
3,000 కోట్ల వరకు సంపాదిస్తుంటారండి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా. ఇక్కడేమో తల్లిదండ్రులు అప్పు చేసి బంగారం తాకట్టు పెట్టి వెళ్తుంటారు, అది రాకపోవడం డిప్రెషన్లోకి వెళ్ళడం జరుగుతుంది, ఫ్యామిలీ మొత్తం నష్టాల్లో వెళ్ళిపోవడానికి కారణం. దానికంటే ముఖ్యంగా మనం ఒక పిల్లవాడిని కానీ ఒక అమ్మాయిని కానీ మనం నీటిలో వేస్తున్నప్పుడు కరెక్ట్గా ఆ అమ్మాయి స్టూడియోసే కాదు, అంటే ఓర్పుతో చదవగలుగుతుందా లేదా అని జాతకం మనం తెలుసుకోవాలి. ఓర్పుగా చదవగలిగి తెలివితేటలో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు ఇంత 25 lakhs 26 lakhs రాసినటువంటి నీట్ని క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా ఐఐటీ వెళ్తున్నప్పుడు ఈ అబ్బాయి అటువంటి లాజికల్ థింకింగ్ ఉందా లేదా అనేది ముందుగానే మనం తెలుసుకుని వెళ్ళటం వల్ల జరిగే నష్టం 2.5 లక్షలు కట్టేటువంటి ఫీజు సంవత్సరానికి 5 లక్షలు ఇంటర్మీడియట్లో, తర్వాత లాంగ్ టర్మ్ అంటున్నారు, ఇలా బోల్డ్ డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఇళ్ళు తాకట పెడుతున్నారు, ఇళ్ళు అమ్మేస్తున్నారు. నేను ఎంతమంది చూస్తానండి విపరీతంగా అవన్నీ కూడా 3,000 crores 7,000 crores ఇన్స్టిట్యూషన్లకి కన్వర్ట్ అవుతున్నాయి. వాళ్ళేమో మనకి లిస్టెడ్ కంపెనీస్ బీఎస్సీలో లిస్టెడ్కి రావడం, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ బీఎస్సీ లిస్టెడ్ అని కానివ్వండి, మార్కెట్ లిస్ట్ రావడం అనేది చాలా అసహ్యంగా ఉంటుందండి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లిస్టింగ్ రావడం, జాతకంలో ఉన్నటువంటి ఉన్నత విద్యా యోగాన్ని ముందుగా తెలుసుకుని పరిహారాలు చేసుకోవడం వల్ల మీకు వచ్చేటువంటి నష్టాన్ని అధిగమించవచ్చు. సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ పిల్లల యొక్క విద్యాయోగాలు బలంగా ఉంటాయండి, మంచి ఫలితాలు కలుగుతాయి. జై గురుదేవదత్త.